విభజన హామీల్లో భాగంగా తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేసిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కేంద్రాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఫలితం లేదన్నారు. విభజన చట్టంలో చెప్పిన వాటి కోసం బీఆర్ఎస్ 100 లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి అడిగినా హామీలు అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్ణాటకలో మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు తుంగా భద్ర 2 నదులుంటాయి. భద్ర నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు 15,000 కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు. గొంతు హించుకొని మాట్లాడిన పార్లమెంట్లో. తెలంగాణలో గోదావరి నది పైన కాళేశ్వరం కానీ లేకపోతే కృష్ణా నది పైన ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మీ డిమాండ్ సహేతమైన డిమాండు. పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మారదు. తెలంగాణ ప్రజలు వాళ్ళే ఉంటారు, ప్రభుత్వం అదే ఉంటుంది. తెలంగాణ ప్రజల కోసం తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్ట్ కోసం కొట్లాడవలసినట్టు అవసరం ఆవశ్యకత ఈరోజు ఉన్నది. బీజేపీ పార్టీ నిర్లక్ష్యంగా దీనిపైన చూస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం.